ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు పంచమంలో ఉన్నాడు, కేతువు ఏకాదశంలో ఉన్నాడు. ఈ గ్రహ ఫలితాన్ని బాగా పరిశీలిస్తే ఈ రాశివారు ఈ వారం తమ సమస్యని తామే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. పునరసు నక్షత్రం వాళ్ళు ఇంటికి సంబంధించినటువంటి ఏ ప్రయత్నాన్ని చేస్తున్నారో, నిర్మాణాన్ని చేస్తున్నారో, ఎవరిని ఎంచుకోకూడదో వాళ్ళ చేతనే ఆ సంపూర్ణమైన ఇంటిని కట్టించడం, సలహాల్ని స్వీకరించడం అవి చేస్తూ ఆదాయానికి మించినటువంటి ఖర్చుని చేసుకునే వాళ్ళు అవుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు బాగా ఆలోచించి చేస్తున్నాం అని అనుకుంటూ ఓ చిన్న మోసానికి గురి అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎవరిని చేరతీయకూడదో వాళ్ళనే స్వయంగా ఇంటికి తెచ్చుకుని అనవసరమైన మాటలన్నింటినీ విని మానసికంగా కళవళపడేటటువంటి స్థితికి వస్తారు. దైవపరంగా అయితే సుందరకాండ పారాయణం మంచిది. దానపరంగా అయినట్లయితే నిజమైనటువంటి పేదవాడిని జాగ్రత్తగా ఎంచుకుని వర్షాకాలం కాబట్టి గొడుగుని దానం చేయడం మరీ మంచిది. ఈ వారం ఈ రాశివారు నూతనమైనటువంటి వస్తువుల కొనుగోలుని ఏమాత్రమూ చేయకపోవడం చాలా చాలా మంచిది.